ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి, అందాన్ని కాపాడుకోవడానికి, ఫిట్ గా ఉండడానికి కూడా సలాడ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. మరి ఈ మ్యాంగో సలాడ్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులకు చూపిద్దామా? ఫ్రూట్ సలాడ్ విడిగా చేసుకుంటాం, వెజిటబుల్ సలాడ్ విడిగా చేసుకుంటాం. అవును. కానీ ఇక్కడ రెండుటిని కలిపి ఒకే సలాడ్ స్పెషల్ గా ఈ సీజన్ లో చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాం. తప్పకుండా. వెయిట్ లాస్ కి, ఫ్యాట్ లాస్ కి, డయాబెటీస్ తగ్గించడానికి బాగా ఉపయోగపడి మరి అలాంటి సలాడ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో సలాడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ఒకటి, దోరగా పండిన మామిడికాయ మరొకటి, గ్రీన్ జుకిని ఒకటి, ఎల్లో జుకిని ఒకటి, రెడ్ క్యాప్సికం ఒకటి, క్యారెట్ ఒకటి, వేపించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా తక్కువ పులుపుండి చప్పగా ఉండే మామిడికాయని ఒకదాన్ని పచ్చిదాన్ని తీసుకుని తొక్క తీసేసి, ఆ తర్వాత ఆ పచ్చి మామిడికాయని పీలర్తో అట్లా స్లైసెస్లా సన్నగా తీసుకోవాలి. అలాగే దోరగా పండిన పచ్చి మామిడికాయని మరొక దాన్ని తీసుకుని దాన్ని కూడా తొక్క తీసేసి దాన్ని కూడా ఇట్లా చీలికల్లాగా పీలర్తో తీసేసి పక్కన పెట్టుకుంటాం. గ్రీన్ జుకినీని కూడా తొక్క తీసేసేసి ఆ జుకినీని కూడా అట్లా స్లైసెస్లా పీలర్తో తీసేసుకుంటాం. అదే విధంగా ఎల్లో జుకినీ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్లా తీసుకుని సాలడ్కి పక్కన పెట్టుకుంటాం. రెడ్ క్యాప్సికమ్ని కూడా అట్లా సన్నగా చీలికలుగా కట్ చేసి పెట్టుకుంటాం. ఒక క్యారెట్ కూడా తొక్క తీసేసి దాన్ని కూడా స్లైసెస్లా పీలర్తో అట్లా సన్నగా చేసేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవన్నిటిని ఈ రకంగా చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో నిమ్మరసం వేసేస్తాం. తేనె వేసేసి స్పూన్తో నిమ్మరసం తేనె బాగా కలిపేస్తాం. అట్లా అందులో ఎండుమిరపకాయలు ముక్క చెక్క వేసేసి మిరియాల పొడి అట్లా కలుపుతూ చాట్ మసాలా కొద్దిగా వేసి కలిపేయాలి. ఇవన్నీ కలిసిన తర్వాత పైన వేపించిన నువ్వులు కూడా ఇందులో వేసేస్తాం. మామిడికాయ చీలికలు, క్యారెట్ చీలికలు, క్యాప్సికం, జుకిని అన్నిటినీ అందులో వేసేసి 2 స్పూన్స్ తీసుకున్నట్లా మనం తయారు చేసుకున్న సాలడ్ సాసులో వీటన్నిటిని బాగా కలిసేటట్టు స్పూన్తో అట్లా కలపాలి. రా మ్యాంగో సలాడ్ సిద్ధమైంది. డాక్టర్ గారు, ఈ అబ్డామిన్ ఫ్యాట్ అన్నది అసలు ఎందుకు పెరుగుతుంది? అది తగ్గాలంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒకసారి చూపిస్తారా? వయసు పైబడిన వారికి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి, నడవలేని వారికి, అలాంటి వారందరికీ కూడా పొట్టను తగ్గించుకోవడానికి కాళ్ళను లేపేసి గోడ మీదో ఏదైనా కుర్చీ మీదో ఏదైనా మంచం మీద పెట్టేసేసి మనం వెళ్ళకిలా పడుకుని ఎక్కడ కాళ్ళకి శ్రమ లేకుండా పొట్టను మాత్రమే తగ్గించుకోవటానికి ఉపయోగపడే సులభమైన వ్యాయామాలు 3-4 రకాలు ఉన్నాయండి. ఇవి చేయటం ద్వారా చక్కగా మీరు ఆశించిన కింద పొట్ట, పై పొట్ట 2 భాగాల్లో తగ్గడానికి అవకాశం కలిగిస్తాయి. అవి చూద్దాం. పొట్టలో ఫ్యాట్ తగ్గడానికి చైర్ సహాయంతో చేసే 3 వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా ఒక కుర్చీలో 2 దివానం దిళ్ళు ఒకదాని మీద ఒకటి అట్లా పెట్టేసేసి 2 కాళ్ళను లేపి దివానం దిళ్ళు మీద కుర్చీ మీద అట్లా పెట్టేసేయాలి. ఆ తర్వాత 2 చేతుల్ని తల వెనకాల భాగానికి తీసుకెళ్లి నేల మీద అట్లా ఆనిస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని కలిపి కుడివైపు మనం ముందుకు లేపి అట్లా ఉంచుతాం. అలాగే 2 చేతుల్ని వెనక్కి తీసుకెళ్లి మళ్ళా ఎడమ తొడ పక్క భాగానికి చేతులు వెళ్ళేటట్లా వంచాలి. ఒక 8-10 రౌండ్స్ కనుక ఇట్లా చేయగలిగితే పొట్ట భాగం బాగా తగ్గడానికి ఇది బాగా మంచిది. ఇక 2వ వ్యాయామంగా చూద్దాం. ఈసారి కుడి చేయి కుడి తొడ పక్క భాగాన్ని పెట్టేస్తాం, ఎడమ చేతిని ఎడమ తొడ పక్క భాగాన్ని పెట్టేస్తాం. ఇప్పుడు నడుమును అట్లా ట్విస్ట్ చేస్తూ రైట్ ట్విస్టింగ్, లెఫ్ట్ ట్విస్టింగ్ ఇలా చేయటం ద్వారా నడుము పక్క భాగాల్లో ఉండే కొవ్వు బాగా కరుగుతుంది, నడుము సన్నగా అవుతుంది. పొట్టకి సైడ్ భాగంలో ఉండే కొవ్వు కూడా బాగా తగ్గడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వ వ్యాయామంగా ఈసారి వెళ్ళకిలా పడుకుని 2 చేతులు వేళ్లలో వెళ్ళేసి లాక్ చేసి తల కింద భాగంలో పెట్టుకుంటాం. ఇప్పుడు ఫోర్స్ గా మనం ఛాతీని తలని పైకి లేపాలి. ఇదే విధముగా తల ఛాతీని కొద్దిగా ముందుకి వెనక్కి మూమెంట్ చేయటం వల్ల అబ్డామినల్ భాగంలో పొట్ట పై భాగంలో కొవ్వు కరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 వ్యాయామాలు పొట్ట బరువు తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానాన్ని కొన్ని లక్షల మంది మనకి తెలియకుండానే తెర వెనక ఫాలో అయిపోతున్నారు. అవునమ్మా. అలా ఫాలో అయ్యే వాళ్ళు తెర మీదకి వచ్చి నా జీవితాన్ని ఇలా మార్చుకున్నాను అని చూపించగలిగితే గనక చాలా మందికి ఇన్స్పిరేషన్కి వస్తుంది కదా. అవునండి. మరి అందుకే ఈ రోజు ఎవరి గురించి మాట్లాడబోతున్నారు ఈ కేస్ స్టడీలో? సుమారుగా 15-20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్న సత్యనారాయణ గారి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను.
ఓకే. సత్యనారాయణ రాజు కాదమ్మా, ఓకే. సత్యనారాయణ గారు. వీరు ప్రస్తుతం 5-6 ఏళ్ల నుంచి మన ఆశ్రమంలో ఉండి ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు. ఇంటి దగ్గర ఫాలో అయ్యేవారు, యోగా మాస్టర్ గా సర్వీసెస్ అందించేవారు. అంటే ఉప్పు లేకుండా ఆహారం తింటాం, ఫ్రూట్స్ మొలకలు బాగా తీసుకోవటం, రోజు 1.5-2 గంటలు మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా యోగాసనాలు చేయటం, శిక్షణ ఎంతో మందికి ఇవ్వటం. మరి ఇట్లాంటి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నందువల్ల 68 ఏళ్ల వయసు ఉన్నప్పటికి కూడా పద్మాసనం, మయూరాసనం, శీర్షాసనం, సర్వాంగాసనం అన్ని ఆసనాలు చేస్తారు. మరి ఇప్పటికి అనేక వింతలుగా అనిపించే క్రియలు కూడా వారు చేస్తుంటారు. ముక్కు ద్వారా పాలని పీల్చటం కానీ లోపలికి, గుడ్డ మింగేసి వస్త్ర ధౌతి ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. అంటే మంచి ఆహారం తింటూ యోగా చేస్తే ఎంత ఫిట్ గా ఉంటారో ఆయన చూస్తే అర్థం అవుతుంది. వారి మాటల్లోనే వినండి. నా పేరు పంచమల్లి సత్యనారాయణ. నేను 1970లో యోగా నేర్చుకున్నాను. 2016లో మన మంత్రి సత్యనారాయణ రాజు గారు పరిచయం నాకు. ఇట్లా నేను ఫ్రీ సర్వీస్ చేస్తానంటే రమ్మన్నారు. నేను ఇక్కడే అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. అంతకుముందు కాస్త వెయిట్ ఉండేవాడిని, ఆ వెయిట్ తగ్గి బాగా హెల్తీగా ఉంటున్నానండి. వస్త్రధౌతి హైదరాబాద్ సూర్యదీక్షుడు గారి దగ్గర నేర్చుకున్నాను. క్లాత్ మింగి దాని మీద స్పెషల్ చేయటం, తర్వాత పశ్చిమోత్తాసనం చేస్తాను, చక్రాసనము, సర్వంగాసనము, అలాసనము, అన్ని స్పెషల్ ఆసనాలు చేస్తుంటాను. సూర్య నమస్కారాలు, తర్వాత ముక్కుతో పాలు తాగటం, నేను ఇప్పుడు 2 పూటలే ఫ్రూట్స్ తింటున్నాను. రోజు 4 లీటర్లు వాటర్ తాగుతాను. బాడీ చాలా తేలిగ్గా హుషారుగా ఉంది. రాజుగారు కృతజ్ఞత చెప్తున్నాను. ఇప్పుడు ఎంతసేపు సత్యనారాయణ రాజు గురించి అన్ని చెప్తే మీకేం పని పాటలేదు, అదే తింటాం అదే చేస్తారు కాబట్టి మీరు ఉండొచ్చు ఆరోగ్యంగా. మీకు ఉద్యోగ వ్యాపారాలు లేవు కాబట్టి మీరు అట్లాగే చెప్తారు, అట్లాగే చేస్తారు. మాకు బోల్డ్ పనులు, మాకెక్కడ సాధ్యం అంటారు. ఇలాంటి వారు కూడా అన్ని పనులు చేసుకుంటూ కూడా ఇన్నాళ్ళు చేశారు కదా. మరి అందుకని ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు. అన్ని ఫాలో అవ్వలేకపోయినా కనీసం 50% మారండి. నిదానంగా 1-2 years లో 60-70కి వెళ్తారు. ఇంకా 1-2 years లో 100% మారండి. ఆ మంచి ఫలితం మిమ్మల్ని మంచి వైపు నడిపిస్తుంది. అసలు అడుగులు అయిపోతే ఇంక ముందుకు ఎట్లా వెళ్తారండి? అందుకని న్యాచురోపతి విధానం తోడైతే కాస్త జీవిత ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది. పిల్లల మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుంది. ఏజ్తో పాటు మందులు మింగాల్సిన అవసరం సాధ్యమైనంత వరకు రాకుండా ఉంటుంది. చూసారు కదండి, మనందరికీ కూడా మన కార్యక్రమంలో ప్రతిరోజు విశేషాలు అందించే సత్యనారాయణ రాజు గారు ఎంత ఇన్స్పిరేషను, ఆయన్ని ఫాలో అయ్యే సత్యనారాయణ గారు కూడా అంతే ఇన్స్పిరేషన్. మరి ప్రకృతి వైద్య విధానం ఫాలో అయితే జీవనం ఇంత బాగుంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత నొప్పులు సహజం అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక సవాల్ విసిరిన ఇలాంటి కేస్ స్టడీస్ మరిన్ని మీ ముందుకు రాబోతున్నాయి మన కార్యక్రమంలో భాగంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.